హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ ప్యారడైస్. ఈరోజైతే మనం మలేషియాలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ అక్వేరియంకి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అవైలబుల్లో ఉంటాయండి. ఇక్కడ ఏ ఫిష్ చూసినా కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఫిషెస్ అయితే చాలా రియలిస్టిక్గాను అండ్ మనకు ఓషన్ ఫీల్ రావడానికి అండ్ చూడడానికి ఎంతో స్పెషల్గా అనిపిస్తుంది. అండ్ ఎంత క్యూట్గా ఉన్నాయంటే ప్రతి ఒక్క ఫిష్ ప్రతి ఒక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అయితే వాటికి ఉన్నాయి. సో అవన్నీ కనుక్కునే లోపు టైం అయిపోతుందని నేనైతే త్వరగా వీడియో అయితే కవర్ చేసేసాను అనమాట. చూస్తున్నారా, చిన్న చిన్న బుడ్డి బుడ్డి చేపలు అసలు కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి. నాకైతే చూస్తూ ఉంటే దాన్ని పట్టుకొని ఏమైనా చేసేయాలనిపించింది, కానీ అక్కడ అలౌ చేయలేదు మాకైతే. స్టార్ ఫిషెస్ అయితేనేమి, చిన్న చిన్న స్మాల్ ఫిషెస్ అయితేనేమి చూసారు కదా, డిఫరెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అన్నీ మనకు అక్కడే ఉంటాయి అన్నమాట. అండ్ అరేంజ్మెంట్ అయితేనేమి, అక్వేరియంలో పెట్టే విధానం అయితేనేమి ఇంకా మాటల్లో చెప్పలేను. ఇక్కడ చూసేసారు కదా, వాల్స్కి అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ వాల్స్లోనే ఒక అక్వేరియం పెట్టేసి ఎలా అయితే అరేంజ్ చేశారో చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కొక్క వాల్కి మనమైతే ఏదైనా పిక్చర్ పెట్టినా లేదంటే ఏదైనా ఫ్రేమ్ పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అరేంజ్ చేశారనమాట. సో ఒకవేళ మీరు కూడా ఎక్కడైనా మలేషియాకి దగ్గరలో ఉన్నట్టయితే ఈ అక్వేరియంని విజిట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ ప్లేస్కి ఫ్యూచర్లో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. ఆల్రెడీ వెళ్ళి ఉంటే కనుక కామెంట్లో పెట్టేసేయండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా అండర్ గ్రౌండ్ అక్వేరియంలోనే ఒక స్పెషల్ ప్లేస్ అయితే చూపించేస్తాను పదండి. సో ఇది చూసారు కదా, ఈ అక్వేరియం మాత్రం సర్కిల్ షేప్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.